2016 డిసెంబర్లో చెన్నై చపాక్లో ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ చేసి కరణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. కానీ మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. టీమిండియాలో స్టార్ క్రికెటర్గా ఎదుగుతాడు అనుకుంటే ఏకంగా జట్టుకే దూరమయ్యాడు. చాలాసార్లు జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ కుర్రాళ్లు సత్తా చాటుతూ ఉండడంతో అతన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇటీవల రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో సత్తా చాటడంతో కరణ్ నాయర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. రంజీ ట్రోఫీలో 863 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్లోనే 5 సెంచరీలతో సత్తా చాటడంతో కరణ్కు టీమిండియా టెస్ట్లో అవకాశం లభించింది. దీనికి 8 ఏళ్లు పట్టింది. టీమిండియా ఇంగ్లాండ్తో ఆడనున్నటువంటి టెస్ట్ సిరీస్లో కరణ్ ప్రదర్శన అతని భవిష్యత్తు క్రికెట్ని నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే తాను టీమిండియాకు దూరమైనటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. తాను జట్లో లేనప్పుడు ఒక స్టార్ క్రికెటర్ తనకు ఫోన్ చేసి రిటైర్ అయిపో అని సూచించాడట. ఫ్రాంచైజీ T20 లీగ్లో ఆడుకోమని సలహా కూడా ఇచ్చాడట. అలా అయితే ఆర్థికంగా ఎదగొచ్చని సదరు క్రికెటర్ మాయమాటలు చెప్పినట్టుగా కరణ్ గుర్తు చేసుకున్నాడు. అయితే అతను ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ తాను మాత్రం మళ్లీ టీమిండియా జెర్సీలో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీల్లో సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. తాజాగా ఇంగ్లాండ్ టూర్లో ఇంగ్లాండ్ లయన్స్ పై డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడేటువంటి అనుభవం కూడా ఉండటంతో ఇంగ్లాండ్ టెస్ట్లో తన ప్రదర్శనపై బీసీసీఐ కన్నేసింది. అక్కడ రాణిస్తే మాత్రం జాతీయ జట్టులో తన స్థానం సుస్థిరమవుతుంది.